హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు గురువారం. అంటే ఇది ఒక 1 వీక్ ముందు తీసిన. ఈరోజు గురువారం కాబట్టి సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం. ఇలా ఇక స్నానం చేసి పొద్దున్న రెడీ అయ్యి వెళ్తున్నా. అంటే పొద్దునంటే ఒక 10:30కి. ఈరోజు గురువారం కాబట్టి ఇక్కడ మా ఊరిలో ఇప్పుడు గురువారం రోజు తెరిచే ఉంటుంది పొద్దంతా. ఆఫ్టర్నూన్ అన్నదానం కూడా చేస్తారు అక్కడ. ఇలా ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇంకా అయితే ఇంకా చాలా ఉండే కానీ కట్ చేసిన వీడియో. ఇప్పుడైతే వచ్చేసాం ఫ్రెండ్స్ గుడి దగ్గరికి. ఇప్పుడు లోపల చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. మీరైతే అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేయండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నా ఈ షార్ట్ వీడియోస్ కాబట్టి అందులో ఏంటంటే అందులో ఇట్లా ఓన్లీ సబ్స్క్రైబే ఉంటుంది, ఆల్ బటన్ ఉండదు. కొద్దిగా లోపలికి వెళ్ళి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. నేనైతే కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళేస్తున్నాను. ఇలా వీడియో ఒక్కడిని తీసుకుంటున్నా. ఇలా వెళ్ళాక ఇక్కడ ఒకటి హోమగుండం అని ఉంటుంది సాయిబాబాది. ఇక్కడ ఇట్లా మొక్కుకొని తిరిగి మొక్కుకొని ఏమన్నా మొక్కుకుంటే తీరితే ఇట్లా హోమగుండంలో వేస్తారు కొబ్బరికాయలు కొని. చూడండి ఇలా అయితే వేస్తారు. ఇది ఎప్పటికీ ఇలా అంటుకొనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇక్కడ ఇట్లా చూడండి, ఇట్లా వేస్తారు. నేను అయినప్పుడైతే కొద్దిగా మంట తక్కువ ఉంది, అప్పుడప్పుడు చాలా మండుతూనే ఉంటుంది ఎప్పటికీ. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది ఎక్కడ అంటే హుజురాబాద్లో. ఇక హోమగుండం చుట్టూ ఇలా తిరుగుతారు ఫ్రెండ్స్. ఇలా ఒక చిన్న సందు ఉంటుంది, ఇలా తిరుగుతారు. చూడండి, ఇదైతే బయట ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నదానం చేస్తారని చెప్పాను కదా. అన్నదానం చేస్తే ఇగో ఇక్కడ లోపల పెడతారు. ఇంట్లోకి వెళ్ళి పట్టుకొచ్చుకొని ప్లేట్లు ఉండే అన్నట్టు ప్లేట్లలో పట్టుకొచ్చుకొని తినేసి మళ్ళీ ప్లేట్లు కడిగి ఆడ పెట్టాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. అలాగే వీరబ్రహ్మం గారి గుడి చూపిస్తే పక్కపంట ఉంటుంది. ఇగోండి ఫ్రెండ్స్, ఇదైతే గుడి ఫ్రెండ్స్. గుడి లోపల విగ్రహం. ఇప్పుడు ఆరతి ఇచ్చే టైంలో చూపిస్తాను చూడండి. ఆరతి ఇచ్చే ముందు ఇలా క్లోజ్ చేసి ఎవరికి ఉపయోగకుండా లోపల ఆరతి తీస్తారు అయ్యగారు వాళ్ళు. మళ్ళీ తర్వాత భజన ఉంటుంది. ఆ భజనలో 5 సార్లు ఇచ్చేస్తారు ఆరతి. 5 సార్లు ఇచ్చేసినాక ఎవరైనా ఇంకా తర్వాత ఇప్పుడు మనమైతే తీసుకోవాలి. ఇప్పుడైతే ఇట్లా ఏం చేస్తుందంటే ఇక్కడ ఆరతి తీస్తుంది. ఫస్ట్ ఆరతి ఇది కాకుండా ఇంకా 5 సార్లు ఇస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే తీశారు. ఇంకా భజన స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇలా అంటే ఆరతి అంటారు మా దగ్గర. ఆరతి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, అయ్యగారు అయితే ఆరతి ఇస్తుండు. నేను ఇంకా చాలా వీడియో ఉండే కానీ చాలా కట్ చేసిన. ఇలా చూడండి ఫ్రెండ్స్, అయ్యగారు అయితే ఆరతిస్తున్నాడు. ఇలా ఇస్తూనే ఉంటాడు. నేనైతే 3 టైమ్సే పెడుతున్నాను. ఇలా కాకపోతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది 3rd టైం ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఆరతి తీస్తున్నాడు. 3rd టైం ఇస్తాడు చూపెడతా. ఇలా భజన అయితే చేస్తాం. 3rd టైం ఇస్తాడు చూపెడతా అండి. ఇదైతే 3rd టైం ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఇచ్చాక మేమైతే తిననీకి వెళ్ళాం ఆరతి తీసుకొని. ఇక్కడ చూడండి, ఆరతి ఇచ్చాక ఇక్కడ ఇంకో అయ్యగారు ఉన్నాడు కదా పక్క పొంటి, అయ్యగారికి అయితే ఇస్తాడు. అయ్యగారు అయితే అందరి దగ్గరికి పట్టుకొని వస్తాడు. చూపిస్తాను చూడండి. ఇలా జరుగుతుంది ఎప్పటికీ, ప్రతి వారం జరుగుతుంది. ఇదైతే ముందు వారం తీసిన వీడియో, ఈ వారం అప్లోడ్ చేసిన డబ్బింగ్ చెప్పేసి. చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ అయ్యగారికి ఇచ్చేస్తాడు. నెక్స్ట్ కొంతమందికి ఇచ్చినాక ఈ అయ్యగారు అయితే అందరి దగ్గరికి పట్టుకొని వస్తాడు. ఇప్పుడు చూడండి, ఇలా ఇచ్చేసాడు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అందరం తీసుకొని తిననీకైతే వెళ్ళాం. ఇక్కడ మజ్జిగ సాంబార్, పప్పు, ఆలుగడ్డ, టమాటా ఇవి ఉంటాయి ఫ్రెండ్స్ కర్రీస్. ఇంకా ప్రొద్దుటూరు
వీరబ్రహ్మం గారి గుడికి అయితే పోదాం పదండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వెళ్ళాలి. చిన్న సందు ఉంటుంది గుడి పక్క పోంటే, ఈ గుడి పక్క పోంటే చిన్న సంది, దాని పక్కనే గుడి అన్నట్టు. వీరబ్రహ్మం గారి గుడి చూడండి. ఇలా వెళ్ళాలి. ఇదైతే సందు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వచ్చేసాం ఫ్రెండ్స్. చూపెడతాను ఆగండి. తాళం అయితే వేసింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంట్లోకి వెళ్ళి చూపెడతాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. తాళం అయితే వేసింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూపెడుతున్నాను. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.